వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. పెన్షన్ లబ్ధిదారులు అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్లను డబ్బులను పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని కీలకమైన జీవోని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ఎటువంటి అర్హతలు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక పోయిన 2 నెలల నుంచి కొత్త పద్ధతిలో ఫేస్ రికగ్నిషన్ అంటే ఫోటోలు అనేది తీసుకుంటూ ఈ పెన్షన్ డబ్బులను ఇవ్వడం అయితే జరిగింది. ఇక పోయిన నెలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొత్త మొబైల్ ఫోన్లను పంపిణీ చేసి ఖచ్చితంగా అప్ టు డేట్ ప్రతి నెల ముఖ చిత్రాలను పంపించాలని ప్రభుత్వానికి ఇటువంటి అప్డేట్స్ పెట్టడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో చివరి వారంలో ఇచ్చేటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బుల పాత పెన్షన్ డబ్బుల అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక అన్ని నెలలలో పోయిన నెలలో ఇచ్చినట్లుగానే మళ్ళీ పాత పెన్షన్ డబ్బులు 2006 రూపాయలు 4006 రూపాయల పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్లు పాత పెన్షన్లు అయినప్పటికీ వచ్చే నెల నుంచి అయినా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చెయ్యరా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా రెండోది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు అసలు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు, ఈ పథకం ఎప్పటి నుంచి మొదలు పెడతారు అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయను వారు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మొదటిగా చూసుకున్నట్లయితే మన తెలంగాణలో ఈ సెప్టెంబర్ నెల చివరాఖరులో 28వ తారీఖు నుంచే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు పంపిణీ అయిపోయే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రెండోది చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ అయిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో అంటే అక్టోబర్ నెలలో వచ్చేసి చివరి వారంలో మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆ పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఇప్పటివరకే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ పాత పెన్షన్లను ఈ నెలలోనే చేంజ్ చేయాల్సిందిగానైతే ఉండే, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ నెలలో మళ్ళీ పాత పెన్షన్లను ఇస్తున్నామని తెలియజేయడం అయితే జరిగింది. ఇక వచ్చే నెల చివరి ఆఖరు నుంచి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు 4006 రూపాయలు 6006 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి చాలామంది అయితే ఈ మహాలక్ష్మి పథకంకి అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల పథకాల కోసం చాలామంది అయితే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక ఈ కొత్త పెన్షన్ల పైన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజా సమాచారాన్ని అయితే విడుదల చేశారు. అది ఇక్కడ మీరు గమనించినట్లయితే మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయకముందు ఎవరైతే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి పూర్తి జాబితా అనేది సిద్ధం చేయాలని అంటే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు నిజమైన పెన్షన్ లబ్ధిదారులైనా, వారికి ఉన్నటువంటి అర్హతలు అవి నిజమైన అర్హతలేనా లేదంటే బోగస్ సర్టిఫికేట్లు చూపిస్తూ ఆ పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారా అన్నది చెక్ చేసి కొత్తగా దరఖాస్తును సిద్ధం చేయాలని ఆయా జిల్లాలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి అప్డేట్స్ అనేది రెడీ చేయాలని కొత్త అర్హతల లిస్ట్ అనేది క్రియేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం
తెలపడం అయితే జరిగింది. అలాగే మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ మనకి ఇప్పుడు పంపిణీ అయిపోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో ఏవైతే ఇస్తున్నారో ఆ పెన్షన్ డబ్బులలో కూడా చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేస్తున్నామని కూడా తెలపడం అయితే జరిగింది. ఇక మొన్నటి జరిగినటువంటి చెక్కింగ్స్లో వచ్చేసి చాలామంది అటు ప్రభుత్వ పెన్షన్లు ఇటు ఆసరా పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరుగుతుందంట. అంటే ఇటు వృద్ధాప్య పెన్షన్లు చూపిస్తూ ఇటు పెన్షన్లు తీసుకుంటున్నారు, అటు గవర్నమెంట్ ఉద్యోగి నుంచి వస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇటువంటి వారందరినీ మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి ఖాతా అనేది పూర్తిగా రద్దు చేస్తూ వారికి ఏదో ఒక పెన్షన్ డబ్బుల్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు అయితే చూపించనుందంట. ఇక ఇది ఇలా ఉండగా అటు వృద్ధాప్య పెన్షన్ రాకున్నా వృద్ధాప్య పెన్షన్లు, ఇటు ఆసరా పెన్షన్లకు దరఖాస్తు అంటే అర్హతలు లేకున్నా ఆసరా పెన్షన్లు, ఇటు ఎటువంటి బీడీలు అనేది చేయకుండా బీడీల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారి బ్యాంక్ ఖాతాలు అనేది వారి పెన్షన్ డబ్బులు అనేది పూర్తిగా రికవరీ చేయడంతో పాటుగా వారి పెన్షన్ డబ్బుల ఖాతా అనేది పూర్తిగా రద్దు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ తెలపడం అయితే జరిగింది. ఇక ఇక ఇవన్నీ ముగిసిన తర్వాత కొత్త అర్హతల లిస్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత జారీ చేసిన తర్వాత నుండే ఈ కొత్త పెన్షన్లు అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మీరు గెలిపించడం ద్వారా మీకు అనేక పథకాల కింద అటు కొత్త పెన్షన్ల పథకం కింద 4,010 రూపాయలు 6,010 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని మొదటిగా తెలపడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయలేదు. ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ ఇప్పటి వరకు సమయం అనేది చాలా వరకు అయితే జరగడం అయితే జరిగింది. ఇప్పుడు రాబోతున్నటువంటి దసరా పండుగ కానుక కిందిగా మనకి జరగబోతున్నటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా తెలంగాణలో వచ్చేసి ఇటు కొత్త పెన్షన్ల పథకము, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధులను అందజేయబోతున్నామని మనకి మళ్ళా గుడ్ న్యూస్ అనేది తెలపడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఇది ఇలా ఉండగా ఎవరైతే ఈ 2 కొత్త పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి దాదాపు ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారని చాలామంది అయితే అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈ 2-3 నెలలలో ఈ 2 కొత్త పథకాలు వచ్చేసి రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగా ఈ నెలలో చివరి వారంలో పంపిణీ అయిపోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు, జూలై నెల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని రెడీగా ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. ఇక పంపిణీ అయిపోతున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కూడా పంపిణీ కావాలంటే మీరు తప్పనిసరిగా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకోవాలని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులను హెచ్చరించింది. ఇక ఇది ఇలా ఉండగా ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి ప్రతిరోజు పెన్షన్ అప్డేట్స్ పొందాలనుకుంటే తప్పకుండా బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకొని తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.